పరలోక తండ్రి ఆరాధనా, 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 పరలోక తండ్రి ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. నా యేసు రాజా ఆరాధనా, 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 నా యేసు రాజా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, 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 హల్లెలూయా
హల్లెలూయా స్తుతి మహిమా. నా ఆత్మదేవా ఆరాధనా, 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 నా ఆత్మదేవా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. అందరం కలిసి హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. అందరము హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా 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 యేసయ్యా స్తోత్రం ప్రభువా, మీకే ఆరాధన, మీకే మహిమ ఘనత స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా 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 యేసయ్యా యేసయ్యా స్తోత్రం స్తోత్రం ప్రభువా, మీకే ఆరాధన, మీకే మహిమ ఘనత ఆరాధన సదాకాలము కలుగును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇదిగో ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధమైన ఆరాధనలో పాల్గొనబోతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ యొక్క స్వహస్తాలను తాకి స్వస్థపరచండి ప్రభువా. వాక్యం ఆలకించబోతుండగా, మేము స్తుతించబోతుండగా, 10 ఆజ్ఞల గురించి ధ్యానించబోతుండగా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ ఆత్మ మా మీద కుమ్మరించండి. మీ యొక్క తోడ్పాటును సహాయాన్ని మాకు అందించండి ప్రభువా. మీరు లేని మా యొక్క జీవితం వ్యర్థం ప్రభువా. ఇదిగో ఈ యొక్క సమయంలో మేము చేయబోతున్న ప్రతి ఒక్క మంచి పనిని కూడా మీరు దీవించండి. ఇక్కడ కూర్చొని యొక్క ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి వ్యక్తిని, వాక్యం ఆలకిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభువా దీవించండి. వారి కుటుంబాన్ని దీవించండి, వారికి స్వస్థతను దయచేయండి. వారికి ఉన్న అవసరాలను మీ యొక్క నామము చొప్పున, మీ యొక్క ఘనత చొప్పున వారికి కలుగజేయండి ప్రభువా. అవును ప్రభువా, మేమందరము కూడా మీ యొక్క మహిమ కోసం పనిచేసే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తున్నాము. హల్లెలూయా 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 స్తుతి మహిమా, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా. అందరము హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా 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 హల్లెలూయా స్తుతి మహిమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరలోక తండ్రి ఆరాధనా, నా యేసు రాజా ఆరాధనా, నా ఆత్మదేవా ఆరాధనా,
దేవా ఆరాధనా. ఈ యొక్క ఆరాధనలో పాల్గొనబోతున్న మనమందరము కూడా మన యొక్క కుడి చేతులు మన హృదయం మీద ఉంచుకుంటూ ఆ యొక్క దేవాదేవుని మనస్ఫూర్తిగా మన యొక్క జీవితంలోనికి, మన యొక్క హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. ఎన్నో పనులతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నో సమస్యలతో, ఎన్నో గొడవలతో, ఎన్నో మనస్పర్ధలతో గురవుతున్న మనము ప్రభు సన్నిధికి వచ్చిన ఈ సమయంలో మన జీవితాలను ఆ యొక్క దేవాదేవునికి పరిపూర్తిగా సమర్పించుకుందాం. ఇదిగో ప్రభువా, మా యొక్క జీవితాలను మీకు సమర్పిస్తున్నామయ్యా. మా యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయమును కూడా మీకు సమర్పిస్తున్నాము ప్రభువా. ఎన్నో సమయంలో మీరు లేని అనే ఆలోచనతో, మీరున్నప్పటికీ గమనించుకోలేక మా యొక్క జీవితాలతో సతమతమవుతున్న మేము ఈ యొక్క అంత్యకాల సిద్ధపాటు అనే ఈ యొక్క ఆరాధనలో మేము పాల్గొనబోతుండగా మమ్మ దీవించండి. మీ యొక్క పవిత్ర హస్తాలతో మమ్మ తాకి అభిషేకించండి. సంఘములో భాగస్థులుగా ఉన్నటువంటి మమ్మలను మరి ఒక్కసారి ప్రభువా, సంఘమునకు ఉన్నటువంటి బాధ్యతను మాకు గుర్తు చేయండి. జ్ఞానస్నానం ద్వారా మీరు మమ్మందరినీ కూడా ఒకటిగా చేర్చుకున్నప్పటికీ మేము ఎన్నో సందర్భాల్లో విభజింపబడి జీవిస్తున్నామయ్యా. ఏక మనస్సు, ఏక హృదయముతో, ఏక స్వరముతో మేము స్తుతించే కృపను మాకు ఈ యొక్క ఆరాధన ద్వారా దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క తపస్కాలంలో ప్రభువా మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటుండగా మాకు కావలసిన శక్తిని, బలమును దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా మరీ తల్లి, మీరు ప్రార్థించే తల్లిగా మా అందరికీ తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క మనల్ని మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనమందరము కూడా గత 21 రోజులుగా ఈ యొక్క అంత్యకాల సిద్ధపాటు అనేటువంటి ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం. మరి ఈరోజు మనమందరం కూడా 22వ రోజున ప్రారంభించుకుంటూ ఉన్నాం. మరి ఈ యొక్క అంత్యకాల సిద్ధపాటు అనేటువంటి ఈ యొక్క ఆరాధనలో మనం ఈ రోజు నుంచి ధ్యానించుకోబోయేటటువంటి అంశములు ఏమిటి అంటే 10 ఆజ్ఞలు. మనకందరికీ కూడా తెలుసు, మన యొక్క దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు ప్రత్యేకంగా 10 ఆజ్ఞలను వసుగుతున్నట్టుగా మోషే ద్వారా ఆ ప్రజలందరూ కూడా ఏ విధంగా జీవించాలో ప్రభు మనకు నేర్పించి ఉన్నారు. ప్రియ సోదరి సోదరుడా, ఈ యొక్క ఆజ్ఞలన్నీ కూడా యావే ప్రభు స్వయంగా ఇజ్రాయెల్ ప్రజలకు ఇవ్వడానికి కారణం వాళ్ళందరూ కూడా సక్రమంగా సరైన జీవితాన్ని జీవించడానికి, ఆ సరైనటువంటి జీవితంతో కూడా క్రమ పద్ధతిలో అందరూ ప్రేమను పంచుకుంటూ జీవించేటటువంటి విషయాలను ఆజ్ఞల ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఈ యొక్క ఆజ్ఞలను దేవుడే స్వయముగా తన చేతి వ్రేళ్లతో రాస్తున్నట్టుగా మనం వింటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ప్రభువే ఆ యొక్క మోషే ప్రవక్తకు ఏ విధంగా ఆ యొక్క సీనాయి కొండ మీద ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడో మనం వింటూ ఉన్నాం. మరి ఈ యొక్క అంత్యకాల సిద్ధపాటు అనే ఆరాధనలో మనం ఈ యొక్క 10 ఆజ్ఞల గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆజ్ఞ గురించి ధ్యానించుకోబోతున్నాం. మనం ధ్యానించుకునే పోయే ముందు మొట్టమొదటిగా ఈ యొక్క ఆజ్ఞలు అంటే ఏమిటి, ఎందుకు దేవుడిచ్చాడు, ఈ యొక్క ఆజ్ఞల్లో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అని మనం ఒకసారి ధ్యానించుకుంటే వీటిని
ఆజ్ఞలు అని అంటున్నాం కానీ సలహాలు అని అనడం లేదు. అనగా ఆజ్ఞ అనగా దాన్ని తప్పక చేయాలి. ఈ యొక్క పనిని మనం తప్పక చేసినప్పుడు అది సమాజానికే కాదు, సంఘానికే కాదు, వ్యక్తిగత జీవితానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మరి యొక్క ఆజ్ఞల్లో ఉన్నటువంటి ప్రత్యేకతను మనం గమనిస్తే మనకు పరిశుద్ధ గ్రంథంలో 2 చోట్ల ఈ యొక్క 10 ఆజ్ఞలను మనం వింటూ ఉన్నాం. మొట్టమొదటిగా నిర్గమకాండంలోని 20వ అధ్యాయంలో వింటూ ఉన్నాం. రెండవదిగా ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయంలో మనం వింటూ ఉన్నాం. ఈ యొక్క 10 ఆజ్ఞల్ని మనము డెకలాగ్ అని అంటూ ఉంటాం. అనగా వీటిని 10, ఈ యొక్క 10 ఆజ్ఞలు ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రజలు తప్పక పాటించవలసినటువంటి విషయాలు. అనగా ఇజ్రాయెల్ ప్రజలకు వేరొక అవకాశం లేదు, వేరొక ఆప్షన్ లేదు, వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పాటించాలి అని మనం వింటూ ఉన్నాం. ఈ యొక్క 10 ఆజ్ఞలు మనం గమనించినట్లయితే ఈ 10 కూడా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితానికి, వ్యక్తిత్వానికి ఎంతగానో సహాయపడతాయి మనం వింటూ ఉన్నాం. అందుకనే ఎంతో చక్కగా ఆ యొక్క 10 ఆజ్ఞల్లో మొట్టమొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ, మరి 4వదిగా తల్లిదండ్రులుగా మనం వింటూ ఉంటాం. ఆ తర్వాత సమాజంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అని ఎంతో చక్కగా మనకు దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు. మరి యొక్క తపస్కాలంలో కూడా మనమందరము వడకాలలో లేకపోతే మన విచారణల్లో మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ యొక్క 10 ఆజ్ఞల గురించి కూడా మనం ధ్యానిస్తూ ఉంటాం. అదేవిధంగా 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం చేసిన తప్పిదములను కూడా మంచి పాప సంకీర్తనం చేయడానికి ఈ యొక్క 10 ఆజ్ఞలు మనకు సహాయపడతాయి అని కూడా మనము వింటూ ఉంటాం. మరి ఇప్పుడు ఈ యొక్క 10 ఆజ్ఞలు వీటికి ఉన్నటువంటి ఒక విశిష్టతను గురించి మనం ధ్యానించుకుందాం. వీటిని గమనిస్తే ఇవి మన యొక్క జీవితానికి చాలా చాలా పునాది వంటివి. మొట్టమొదటిగా మన యొక్క క్రైస్తవ జీవితానికి ఈ యొక్క 10 ఆజ్ఞలు ఒక పునాది వంటివి. అంతేకాదు ఈ యొక్క 10 ఆజ్ఞలు ఎవరో రాజో లేకపోతే ఎవరో ప్రవక్త ఇచ్చినది కాదు, దేవుడే స్వయంగా ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. అనగా ఇది దేవుని నుంచి స్వయంగా వచ్చినటువంటిది అని మనం గమనించాలి. వీటితో పాటు ఇవి దేవుని ఆజ్ఞలు, ఇవి సలహాలు కాదు, ఇవి ఆజ్ఞలని గుర్తించాలి. 4వదిగా ఇవి ఎన్నటికీ కూడా మార్పు చెందవు. మన యొక్క సమాజంలో మనం ఒక నియమాన్ని అనుకున్నప్పుడు, ఒక పద్ధతిని అనుకున్నప్పుడు మనకు అనుకూల సమయాన్ని బట్టి దాన్ని మనము మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క 10 ఆజ్ఞలు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇవి మార్పు చెందవు. మరి చివరిగా మనం గమనిస్తే ఈ యొక్క 10 ఆజ్ఞలు ప్రజలందరినీ కూడా ఐక్యమత్యంలో జీవించడానికి సహాయం చేస్తాయి. ఇవన్నీ కూడా మనం సక్రమంగా పాటిస్తున్నప్పుడు మనం అందరం కూడా ఐక్యమత్యముగా, ఒక్కటిగా, ఒకే బాటలో జీవించే అవకాశమును కూడా ఈ 10 ఆజ్ఞలు ఇస్తాయి. మరి వాటితో పాటు ఈ యొక్క 10 ఆజ్ఞలు మానవ జీవితం కొనసాగే వరకు కూడా మనకు సహాయం చేస్తాయి. అనగా ఇది ప్రతినిత్యము కూడా ఉండేటటువంటి ఆజ్ఞలు, ప్రతినిత్యము కూడా అవసరమయ్యేటటువంటి ఆజ్ఞలుగా మనం గుర్తిస్తున్నాం. మరి యొక్క ఆజ్ఞల్లో ఉన్నటువంటి విశిష్టతను గుర్తించిన తర్వాత ఇప్పుడు మనమందరం కూడా మొట్టమొదటి ఆజ్ఞను మనమందరం కూడా ఒకసారి నెమరు వేసుకోవాలి. ఆ యొక్క మొట్టమొదటి ఆజ్ఞను మనం నెమరు వేసుకున్నప్పుడు మనం చెప్తూ ఉంటాం, మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటి అంటే మనం స్కూల్లో ఉన్నప్పుడు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ 10 ఆజ్ఞలు కూడా మనం కంఠస్థం చేస్తూ ఉంటాం. సిస్టర్స్ లేకపోతే విచారణ గురువులు మనల్ని పదే నేర్చుకోవడానికి మనకు సహాయం చేస్తూ ఉంటారు. మరి ఈ యొక్క మొదటి ఆజ్ఞ సర్వేశ్వరుని మాత్రమే ఆరాధింతువుగాక. I am the Lord your God, you have no other gods, you have no strange gods before me అని మనం ఇంగ్లీష్లో అంటూ ఉంటాం. అనగా ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు,
ఆ యొక్క దేవుడే స్వయంగా చెప్తున్నాడు, నేను ఒక్కనే దేవుణ్ణి, నేను కాకుండా ఇతర దేవుళ్ళు లేరు. కావున ఒకే ఒక్క దేవుడు కావున మానవులమైన మనము ఎవరికి సంబంధించిన వాళ్ళమంటే ఆ ఒకే ఒక్క దేవునికి సంబంధించిన వాళ్ళము. మరి ఆ యొక్క దేవుని ఒకే ఒక్క దేవుణ్ణి మనమందరము కూడా ఆరాధింతుముగాక. సర్వేశ్వరుని మాత్రమే ఆరాధింతువుగాక. ఈ యొక్క మాట చాలండి, మనం ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి అవసరం కూడా లేదు. మనం ఈ లోకంలో మనం ఎంతోమందిని ఆరాధిస్తుంటాం. ఒక పదవి కావాలంటే నా దగ్గర పనిచేస్తున్న మేనేజర్ని లేకపోతే డైరెక్టర్ని నేను దేవునిగా భావిస్తూ నటిస్తూ ఉంటాను. ఎందుకంటే అతను నాకు కనిపించే వ్యక్తి కాబట్టి. కానీ మన యొక్క జీవితాన్ని మనం గమనించుకున్నట్లయితే దేవుడు మనకు కనిపించడు. కావున మన యొక్క జీవితాల్లో కొన్ని వస్తువులను, కొంతమంది వ్యక్తులను, లేకపోతే కొన్ని పరిస్థితులను, కొన్ని స్థలాలను మనం దేవునిగా భావిస్తూ ఉంటాం. మానవులమైన మనము కూడా ఎన్నో సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సమాజంలో ఎంతోమంది కొన్ని వస్తువులకు లేకపోతే కొంతమంది వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తూ వారిని దేవుళ్ళలాగా భావిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ ఈరోజు ఈ యొక్క అంత్యకాల సిద్ధపాటు అనే ఆరాధనలో మనం పాల్గొంటుండగా మనమందరము క్రైస్తవులు మనందరము గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఇదిగో నేను నా దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, నా యొక్క సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించాలి. నా యొక్క సర్వేశ్వరుని, నా యొక్క దేవుణ్ణి నేను ఆరాధించాలంటే ఏ విధంగా నేను ఆరాధించాలి? మనకు తెలుసు. ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నించినట్లయితే ఈ 10 ఆజ్ఞలలో అణిగి ఉన్నటువంటి ఆజ్ఞలు ఏమిటి అని అడిగితే, సర్వేశ్వరుని పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో మనం ఆరాధించాలి అని చెప్తూ ఉంటాం. పూర్ణ శక్తి, పూర్ణ మనస్సు, పూర్ణ హృదయంతో ఆరాధించాలంటే మనకున్న దేవుడు ఒకే ఒక్క దేవుడు అని మొట్టమొదటిగా నేను గుర్తించాలి. అనగా అలా గుర్తించాలంటే మన యొక్క హృదయంలో మనం వేటికైతే స్థానం ఇచ్చామో వాటికి మనం స్థానం ఇవ్వకుండా దేవునికి మాత్రమే స్థానం ఇచ్చినప్పుడే మనం పరిపూర్తిగా దేవుణ్ణి స్తుతించగలుగుతాం, ఆరాధించగలుగుతాం. లేదు, నా యొక్క వ్యక్తిగత జీవితంలో నాకు నా తల్లి లేకపోతే నా తండ్రి ఇంపార్టెంట్, లేకపోతే నాకు ఈ వస్తువే ఇంపార్టెంట్, ఈ వస్తువు తర్వాతనే మిగతావి అని ఒకవేళ నేను చెప్తూ ఉన్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తించాలి, మనం దేవుని పరిపూర్తిగా ఆరాధించలేం. దేవుని పరిపూర్తిగా ఆరాధించాలంటే, దేవుని మనం పరిపూర్తిగా స్తుతించాలంటే గుర్తించవలసిన విషయము, మనకున్న దేవుడు ఒకే ఒక్క దేవుడు. ఆ యొక్క ఒక్క దేవుణ్ణి నేను గుర్తించాలి. ఎవరు ఆ యొక్క దేవుడు అంటే, ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలను నడిపించిన దేవుడు. అదే దేవుడు మానవుల కోసం, మన కోసం ఒక మానవుడై ఈ లోకాన్ని జన్మించిన క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభు తన యొక్క బాధ్యతను పరిపూర్తి చేసి శిలువ మీద రక్షణ ఇచ్చిన తర్వాత మనకందరికీ కూడా సలహాదారునిగా పవిత్రాత్మ దేవుడు ఏ విధంగా వచ్చాడో మనమందరం కూడా గమనించాలి. ఒక్క దేవుడు మన కోసం, మన యొక్క మానవ జీవిత చరిత్రలో ఏ విధంగా మనల్ని నడిపిస్తూ వస్తున్నాడో ఒక్కసారి గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకని మనము ఈరోజు ఈ యొక్క ఆరాధనలో మొట్టమొదటిగా పాడుకొని ఉన్నాం. సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించాలి అంటే మనము ఏ విధంగా పరలోక తండ్రిని, మరి యేసుక్రీస్తును, పవిత్రాత్మదేవుణ్ణి ఏ విధంగా మనము ఆరాధించాలో మనం చక్కటి పాట ద్వారా స్తుతించుకున్నాం, పాట పాడుకొని ఉన్నాం. మరి ఆ యొక్క దేవుణ్ణి, ఒకే ఒక్క దేవుణ్ణి మనం ఆరాధించాలంటే మనం మొట్టమొదటిగా ఒక విషయాన్ని నేర్చుకోవాలి. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 13వ వచనంలో ఆ యొక్క ఒకే ఒక్క దేవుణ్ణి మనం ఆరాధించాలంటే మనకు కొన్ని గుణాలు ఉండాలి. ఆ యొక్క గుణములతోనే మనం దేవుని పరిపూర్తిగా ఆరాధించగలుగుతాం. ఆ గుణాలని బట్టి మనం ఏ విధంగా దేవుని ఆరాధించాలో కూడా నేర్చుకోవచ్చు. ఒకసారి వాక్యం చదువుకుందామండి. కావున విశ్వాసము, నిరీక్షణ,
ప్రేమ అను ఈ మూడు నిలిచియుండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమ. దేవుడు ఉన్నాడు అనే ఒక ఆలోచన ఎంతో మందిలో ఈ రోజుల్లో లేదు. కొంతమంది దేవుడుంటే ఎందుకు ఈ కష్టాలు అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటారు మానవుడు కోతి ద్వారా పుట్టాడు, ఇది జరిగింది అది జరిగింది అని చెప్తారు. మరి కొంతమంది అంటారు దేవుడు ఉంటే కనిపించాలి కదా, కనిపించకుంటే ఉంటే ఏ విధంగా దేవుని అంటాం అని ఇలాంటి ప్రశ్నలు ఈ యొక్క మెదడుకు ఎన్నో సందర్భాల్లో రావచ్చు. కానీ క్రైస్తవులమైన మనము మన విశ్వాసము చాలా చాలా బలంగా ఉండాలి. మనలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు గుణములతో మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించగలుగుతామనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాము. మరి ఈ విషయాలు మనం నేర్చుకోబోతుండగా ప్రియ సహోదరి సహోదరులా గుర్తించాలి, దేవుడు తప్ప నా జీవితంలో వేరొక వ్యక్తి అవసరం లేదు. లేకపోతే నా యొక్క జీవితంలో నా చుట్టూ ఎంతమంది వ్యక్తులున్నా, నేను ప్రేమించే వస్తువులు నాతో ఉన్నా, నేను నా యొక్క దేవునికి ప్రాధాన్యత ఇస్తాను అని ఈరోజు ఒక కమిట్మెంట్ తీసుకుందాం. మనం ఈరోజు దాన్ని చాలా భద్రంగా లేకపోతే బలంగా మన యొక్క మనసులో అనుకుందాం. అదేమిటంటే నా దేవుడు తప్ప నాకు వేరేవి అవసరం లేదు. నాకు ఎన్ని ఉన్నా నా దేవునికి మాత్రమే నేను ప్రాధాన్యత ఇస్తాను అని మనం మొట్టమొదటిగా నేర్చుకోవాలి. మరి యొక్క మూడు గుణములతో దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలంటే మొట్టమొదటిగా విశ్వాసము. ఈ యొక్క విశ్వాసం ద్వారా నేను ఏం నేర్చుకోవాలి? విశ్వాసం ద్వారా ఏం నేర్చుకోవాలంటే, ఇదిగో పరలోక తండ్రి ఈ యొక్క భూమిని ఆకాశమును దేవుడు ఏ విధంగా సృష్టించాడు, ఆ యొక్క సృష్టి ద్వారా తన యొక్క మహిమను మనకు ఏ విధంగా నేర్పిస్తున్నాడో నీవు నేను విశ్వాసం ఉంచాలి. అంతేకాదు, వాటితో పాటు నేను జీవిస్తున్నానంటే, మాట్లాడగలుగుతున్నానంటే దేవుడు నాకు జన్మనిచ్చాడు, నూతన జీవితాన్ని ఇచ్చాడు అనే దేవుడు అది సృష్టించగలిగినప్పుడు, భూమి ఆకాశమును సృష్టించినప్పుడు నన్ను కూడా సృష్టించాడు అన్నప్పుడు మాత్రమే నేను ఆ సృష్టికర్తను గుర్తించగలుగుతాను. తల్లిదండ్రుల యొక్క ప్రేమ కలయిక వలన నేను పుట్టానని చెప్పినప్పటికీ, తల్లి గర్భంలో ఏ విధంగా ఈ యొక్క అవయవాలను, ఈ యొక్క భాగాలను దేవుడు ఎంత చక్కగా పొందుపరిచి మన యొక్క ఈ జీవిత కాలానికి ఏ విధంగా ప్రతి ఒక్కటి కూడా మన యొక్క శరీరంలో అమర్చాడో ఒక్కసారి గమనిద్దాం. భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త నాకు కూడా సృష్టికర్త అన్నప్పుడు నేను దేవుణ్ణి నా మెదడుతో పాటు గుర్తించగలుగుతున్నాను. విశ్వాసంతో మాత్రమే గుర్తించడం కన్నా ఈ యొక్క మెదడును బట్టి కూడా మనము దేవుణ్ణి గుర్తించగలగాలి. మరి రెండవదిగా నిరీక్షణ ద్వారా దేవుణ్ణి ఏ విధంగా గుర్తించాలి అంటే, ఈ యొక్క నిరీక్షణ అనగా వేచి చూడడం. దేవుడు కేవలం సృష్టించాడు, అంతటితో చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడా అంటే కాదు. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు మనకు భవిష్యత్తును కూడా ఇస్తున్నాడు. అదేమిటి? నిత్య జీవితాన్ని ఇస్తున్నాడు. నిన్ను నన్ను నిత్య జీవితంలోనికి నడిపించడానికి యొక్క ప్రభు వస్తున్నాడు. అనగా ఆ యొక్క నిత్య జీవితాన్ని నేను ఒకరోజు చేరుకుంటానని నిరీక్షణ నీలో నాలో ఉండాలి. అప్పుడే మనం దేవుని పరిపూర్తిగా ఆరాధించగలుగుతాం. మరి చివరిగా ప్రేమ. ఈ యొక్క ప్రేమ ద్వారా నేను గుర్తించాలి, ఈ లోక జీవితానికి దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే, ఇక్కడ ఉన్నటువంటి మనుషుల కన్నా, వ్యక్తుల కన్నా, విషయాల కన్నా, లేకపోతే వస్తువుల కన్నా ప్రముఖమైనది దేవుని యొక్క ప్రేమ. మనమందరం కూడా వాక్యంలో చదువుకున్నాం. పౌలు గారు చెప్తున్నారు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ 3 గుణాలు ఉండాల్సి ఉన్నప్పటికీ వాటిలో శ్రేష్టమైనది ప్రేమ. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క విశ్వాసము, నిరీక్షణ, ప్రేమతో మనం సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించాలంటే మన యొక్క హృదయము నిండా
ఆ యొక్క ప్రభువును మనం ఆహ్వానించుకోవాలి. నిండు మనస్సుతో ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించాలి. నిండు హృదయముతో ఆ యొక్క దేవుని స్తుతించగలగాలి. ఈ యొక్క గుణములు మనకు అవసరం. అంటే ఈ యొక్క గుణాలతో మనం దేవుని స్తుతించాలంటే, ఇదిగో నాకు ప్రతిరూపం, నా తండ్రికి ప్రతిరూపం, నా తల్లికి ప్రతిరూపం నా ప్రభువే, నా దేవుడే అని గుర్తించాలి. ఇదిగో ఈ యొక్క పాట ద్వారా మనమందరము కూడా నిండు మనస్సుతో, నిండు హృదయముతో అంటూ మనం దేవుని పరిపూర్తిగా ఆరాధిద్దాం, దేవుని స్తుతిద్దాం. నిండు మనసుతో దేవా నిన్నే పూజింతును, నిండు హృదయంతో దేవా నిన్నే భజింతును. నిండు మనసుతో దేవా నిన్నే పూజింతును, నిండు హృదయంతో దేవా నిన్నే భజింతును. నిండు మనసుతో దేవా నిన్నే పూజింతును, నిండు హృదయంతో దేవా నిన్నే భజింతును. నిండు మనసుతో దేవా నిన్నే పూజింతును, నిండు హృదయంతో దేవా నిన్నే భజింతును. ధూపదీపాలారాధన దివ్య కుసుమాల ఆరాధన, ధూపదీపాలారాధన దివ్య కుసుమాలారాధన, ధూపదీపాలారాధన దివ్య కుసుమాలారాధన, ధూపదీపాలారాధన దివ్య కుసుమాలారాధన. ఆ యొక్క దేవుణ్ణి, సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించాలంటే, ఇదిగో నా తండ్రికి నా తల్లికి ప్రతిరూపం నా దేవుడని, నేను తీసుకున్న శ్వాసను, నాకిచ్చిన హృదయాన్ని, నా గుండెను, నా యొక్క శరీరాన్ని దేవుడే సృష్టించాడని, నా సృష్టికర్త అని మనం స్వీకరిస్తూ మనం మనస్ఫూర్తిగా ఆ యొక్క దేవుని ఆరాధిద్దాం. తండ్రి ప్రతిరూపం నీవే ప్రభు, ప్రాణికి ప్రాణం నీవే ప్రభు. తండ్రి ప్రతిరూపం నీవే ప్రభు, ప్రాణికి ప్రాణం నీవే ప్రభు. తండ్రి ప్రతిరూపం నీవే ప్రభు, ప్రాణికి ప్రాణం నీవే ప్రభు. తండ్రికి ప్రతిరూపం నీవే ప్రభు, ప్రాణికి ప్రాణం నీవే ప్రభు. నాలో నివసించు ప్రేమాత్మా, నాలో నివసించు ప్రేమాత్మా, నన్ను నడిపించు దివ్యాత్మా, నన్ను నడిపించు దివ్యాత్మా. ధూపదీపాలారాధన దివ్య కుసుమాలారాధన, ధూప
ధూపదీపాలారాధన దివ్య కుసుమాలారాధన ధూపదీపాలారాధన దివ్య కుసుమాలారాధన ధూపదీపాలారాధన దివ్య కుసుమాలారాధన. ఆ యొక్క ప్రభువు మన కోసమై జన్మించాడు, మన కోసమే రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన రక్షకుడిగా వచ్చినట్టు ఆ యొక్క ప్రభువును మనం పరిపూర్తిగా స్వీకరిస్తూ, ఇదిగో నా రక్షకుడు యేసు ప్రభు అని గుర్తించగలుగుతున్నామా? గుర్తించలేనట్లయితే నా యొక్క ప్రభు రక్షకుడు నా కోసం ప్రాణత్యాగం చేసి రక్షణ ఇచ్చాడని ఆ యొక్క ప్రభువును మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం, యేసును మాత్రమే స్తుతిద్దాం. నాకై జన్మించిన నా యేసు, నన్ను రక్షించు నా క్రీస్తు. నాకై జన్మించిన నా యేసు, నన్ను రక్షించిన నా క్రీస్తు. నాకై జన్మించిన నా యేసు, నన్ను రక్షించు నా క్రీస్తు. నాకై జన్మించిన నా యేసు, నన్ను రక్షించు నా క్రీస్తు. నాలో నివసించు ప్రేమాత్మా, నాలో నివసించు ప్రేమాత్మా, నన్ను నడిపించు దివ్యాత్మ. నన్ను నడిపించు దివ్యాత్మ. ధూపదీపాలారాధన దివ్య కుసుమాలారాధన. ధూపదీపాలారాధన దివ్య కుసుమాలారాధన. ధూపదీపాలారాధన దివ్య కుసుమాలారాధన. ధూపదీపాలారాధన దివ్య కుసుమాలారాధన. దివ్య కుసుమాల ఆరాధన. దివ్య కుసుమాలారాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క మొదటి ఆజ్ఞ సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించాలంటే మనం ఎలాంటి గుణాలు కలిగి ఉండాలి మనం ధ్యానించుకున్నాం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు మనలో కలిగి ఉన్నప్పుడు మనము దేవుని పరిపూర్తిగా ప్రేమించగలుగుతాం, ఆరాధించగలుగుతాం, స్తుతించగలుగుతాం అని మనకు వాక్యం తెలియజేస్తుంది. కానీ ఇవే మూడు విషయాల్లో మనం దేవునికి వ్యతిరేకంగా ఏ విధంగా పోతున్నామో కూడా ధ్యానించుకోవాలి. ఏ విధంగా నా యొక్క ప్రభువును విశ్వాసం ద్వారా నేను ఆరాధించలేకపోతున్నాను, నిరీక్షణ ద్వారా ఆరాధించలేకపోతున్నాను, ప్రేమ ద్వారా ఏ విధంగా ఆరాధించలేకపోతున్నాను అనే విషయాలు మనం తెలుసుకున్నప్పుడు మనము ఏమి చేయాలో కూడా మనకు దేవుడు తెలియచేస్తాడు. మరి ఆ యొక్క సర్వేశ్వరుని మాత్రమే మనము ఆరాధించాలి అన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో ఆ యొక్క ప్రభువే మనకు రక్షకుడు అయినప్పటికీ మనము ఎన్నో సందర్భాల్లో నిర్లక్ష్యత చూపిస్తూ ఉంటాం, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం దేవుని విషయాలలో. మరి ముఖ్యంగా మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయించకుండా ఈ యొక్క తాయెత్తులు లేకపోతే ఎన్నో భూత వైద్యాలు దగ్గరికి వెళ్ళి
ఎన్నో రకమైనటువంటి పనులతో మనము దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తున్నాం, దేవుణ్ణి అవమానపరుస్తున్నాం. ఎప్పుడైతే మనం ఇలాంటి పనులు చేయమో అప్పుడు మనం దేవుణ్ణి మాత్రమే ఆరాధించగలుగుతున్నాం. బాగా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్పే విషయాలు. సో మొట్టమొదటిగా విశ్వాసము ద్వారా, విశ్వాసానికి వ్యతిరేకంగా మనం చేస్తున్న తప్పులు ఏమిటో మనం ఒకసారి గమనించాలి. ఈ యొక్క విశ్వాసం ద్వారా మనలో మనం చేసే ఒక విషయం ఏంటంటే, మనకు తెలిసి కూడా అవిశ్వాసాన్ని చూపిస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే, నాకు అన్నీ సక్రమంగా జరిగినప్పుడు ఇదిగో నా దేవుడు ఉన్నాడని చప్పట్లు కొట్టి స్తుతించి ఆరాధించి అన్నీ చేస్తాం. లేకపోతే దూర దూర ప్రదేశాలకు వెళ్ళి మనము పూజలు అర్పించి వస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో మనం మనస్ఫూర్తిగా ఈ దేవుడు లేడు, ఏమి లేడు, దేవుడు అంటే ఇట్లా ఎందుకు జరగాలి, దేవుడు ఉంటే నా జీవితానికి ఎందుకు ఇలాంటి విషయం జరగాలి అనే ఆలోచనలు మన యొక్క మనస్సులోనికి మనం అవకాశం ఇస్తూ ఉంటాం. మరి యొక్క అంతకాల సిద్ధపాటుకు మనం సక్రమంగా రెడీగా సిద్ధంగా ఉండాలి అంటే మనము ఆ యొక్క దేవుని విషయంలో అవిశ్వాసాన్ని చూపించకూడదు. విశ్వాసం ఏ విధమైన విశ్వాసంగా ఉండాలి అంటే ప్రభువే స్వయంగా తెలియజేస్తున్నాడు, ఆవగింజంత విశ్వాసం చాలు. కానీ ఆవగింజంత విశ్వాసం కూడా మనలో లేదు. కాబట్టి మనం ఎన్నో సందర్భాల్లో సర్వేశ్వరుడు మాత్రమే ఆరాధించకుండా ఆ యొక్క దేవుడు కాకుండా ఇంకా ఎంతో వ్యక్తులకు, వస్తువులకు మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. కావున మనము మనస్ఫూర్తిగా దేవుణ్ణి విశ్వసించగలగాలి. ఈ యొక్క విశ్వాస విషయంలోనే మనకు కొన్ని సందర్భాలు ఆలోచన వస్తూ ఉంటాయి. ఈ యొక్క దేవదూతలు ఉన్నారా, లేకపోతే బైబిల్ నిజంగా దేవుని నుంచి వచ్చిందా, ఇది దేవుని వాక్యేనా, లేకపోతే ఆ యొక్క సాతానుడు ఉన్నాడా లేదా, ఇవన్నీ కూడా మత ప్రకారము ఈ యొక్క మతము చొప్పున తయారు చేసినవా అనే అవిశ్వాసపు ఆలోచనలు మనలో కలుగుతుంటాయి. అలాంటి సందర్భాల్లో ప్రియ సోదరి సోదరులారా, వాటిని మనము ఎంకరేజ్ చేయకూడదు, ప్రోత్సహించకూడదు. అలాంటి అవిశ్వాసానికి గురి చేసేటటువంటి విషయాలను, వ్యక్తులకు మనం దూరంగా ఉండాలి మొట్టమొదటిగా. మరి రెండవదిగా, ఎంతోమంది ఈ యొక్క విశ్వాసం అనేది వాళ్ళలో లేనప్పుడు, సన్నగిలుతున్నప్పుడు ఎంతోమందికి ప్రచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు కొద్దిగా నా జీవితంలో అవిశ్వాసం కలిగింది అనుకోండి, నేను తక్షణమే నా యొక్క స్నేహితులకు వెళ్ళి చెప్పేస్తుంటాను. ఏమని? దేవుడు లేడేం లేదు, అసలు ఈ విశ్వాసము తొక్క ఇవన్నీ వేస్ట్ అనే ప్రజలు కూడా మన మధ్య చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నీ యొక్క వ్యక్తిగత జీవితానికి నీకు విశ్వాసం సన్నగిలితే అది కారకుడు నీవే. నువ్వు విశ్వాసాన్ని కోల్పోవడమే కాకుండా ఇతరుల యొక్క విశ్వాసాన్ని కోల్పోయే విధంగా చేయడం మనం చేస్తున్నటువంటి తప్పు. అదేవిధంగా మనం ఎన్నో సందర్భాల్లో మన యొక్క క్రైస్తవ విశ్వాసానికి మన యొక్క మత పెద్దలు మనకు ఎన్నో విషయాలు మనకి నేర్పిస్తుంటారు తర్ఫీదుగా. అలాంటి విషయాల్లో కూడా మనం ఏం చేస్తుంటామంటే ఆ యొక్క దేవుణ్ణి దూరం పెడుతూ ఉంటాం, అలాంటి విషయాలను పక్కన పెట్టేస్తుంటాం. కావున మొట్టమొదటిగా ఆ యొక్క దేవుని మాత్రమే మనం ఆరాధించగలగాలి అంటే మనలో బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. అవిశ్వాసానికి గురయ్యేటటువంటి ఆ యొక్క కారణాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వాటిని మనం దూరం చేస్తూ విశ్వాసాన్ని బలపరిచేటటువంటి వాటిని మాత్రమే మనం స్వీకరించాలని గుర్తు చేసుకోవాలి. మరి రెండవదిగా మనం ధ్యానించుకొని ఉన్నాము నిరీక్షణ. నిరీక్షణగా దేవుని యొక్క రాకడకై మనం అందరం కూడా సంసిద్ధంగా ఉండవలసినటువంటి విషయము. మనకు తెలుసు మన యొక్క ప్రభు మానవుడై ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాడని. మరి రక్షకుడిగా వచ్చినటువంటి ఆ యొక్క ప్రభు మనకు ఇంకొక విషయాన్ని కూడా తెలియజేశాడు. అదేమిటంటే, ఇదిగో నేను రెండవ రాకడను గురించి మనం అందరము కూడా ఆలోచిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. ప్రతి సంఘము కూడా ఇదిగో సమయం దగ్గర పడుతున్నది, జాగరూకత వహించండి అని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మరి యొక్క అంత్యకాల సిద్ధపాటులో మనం నిరీక్షణ ద్వారా దేవునికి సిద్ధంగా ఉండాలంటే మనలో మొట్టమొదటిగా నిరీక్షణ అంటే దేవుడు తిరిగి మనం తన బిడ్డలుగా చేర్చుకుంటాడు అనే
ఒక విశ్వాసం కలిగి ఉండాలి. నేను దేవునికి దూరం అయ్యాను, నా యొక్క పనుల ద్వారా, నా యొక్క పద్ధతుల ద్వారా, నా యొక్క జీవితం ద్వారా నేను దేవునికి వ్యతిరేకంగా పోయి ఉండవచ్చు. కానీ ఈ వ్యతిరేకంగా పోయినటువంటి ఈ యొక్క సందర్భంలో దేవుని యొక్క కృప మరొకసారి నన్ను బలపరుస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం, నిరీక్షణ మనందరికీ కూడా ఉండాలి. రెండవదిగా ఈ యొక్క నిరీక్షణలో భాగంగా నేను ఇదిగో దేవుడు మనకు ఆ యొక్క పరలోక జీవితాన్ని సంసిద్ధం చేసి ఉన్నాడు. ఆ యొక్క పరలోకాన్ని దేవుడు నీకు నాకు బహుమానంగా ఇస్తాడని దర్శన గ్రంథంలో కూడా మనం వింటూ ఉన్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నిరీక్షణలో భాగంగా మనమందరము కూడా మనలో ఉన్నటువంటి ఆ యొక్క గట్టి నమ్మకాన్ని కోల్పోకూడదు. పరిస్థితులు తారుమారు కావచ్చు, మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, మనం అనుకున్న వాటికి వ్యతిరేకంగా మన యొక్క జీవితంలో జరగవచ్చు. కానీ నిరీక్షణ మనలో బలంగా ఉండాలి. గట్టి నమ్మకం మనలో ఉండాలి. నిరీక్షణ లేనప్పుడే మనం ఎన్నో సందర్భాల్లో గొనుగుతూ ఉంటాం. ముఖ్యంగా ప్రభు సన్నిధిలో, ప్రభువా ఏం చేస్తావు, నువ్వు నాకేమి ఇచ్చావు, నేను ఈ విధంగా జీవించాను, ఆ విధంగా ఉన్నాను, కానీ నాకేమి కూడా నువ్వు దయచేయలేదే అనేటువంటి మాటలతో కూడా మనము నిరీక్షణ లేనటువంటి వ్యక్తులుగా జీవిస్తూ ఉంటాం. కావున రెండవదిగా నిరీక్షణ కలిగి ఉన్నప్పుడే మనం దేవుణ్ణి పరిపూర్తిగా ఆరాధించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రియ సహోదరి సహోదరులారా, మూడో విషయము ప్రేమ. మనకు తెలుసు అన్ని ఆజ్ఞల్లో కూడా అణిగి ఉన్నటువంటి ఆజ్ఞలు రెండు. ఆ రెండు ఆజ్ఞల్లో కూడా అణిగి ఉన్నటువంటి అంశం ఏంటంటే ప్రేమ. మన క్రైస్తవ జీవితం అంటేనే ప్రేమ. మరి పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 13వ అధ్యాయం 1-13లో మనం చదువుకున్నట్లయితే ప్రేమ ఎలాంటిది, ప్రేమకున్న గుణాలు ఏమిటి, ప్రేమకు ఏ గుణాలు ఉండవో కూడా మనకు పౌలు గారు చాలా క్లుప్తంగా తెలియజేస్తున్నారు. మరి యొక్క ప్రేమ అంశానికి వచ్చినప్పుడు మనము దేవునికి ఈ యొక్క ప్రేమ విషయంలో వ్యతిరేకంగా పోతూ ఉంటాం. ఏ విధంగా పోతూ ఉంటామంటే, దేవుడు నన్ను ప్రేమించడం లేదు, ఈ లోకం నన్ను వ్యతిరేకిస్తుంది, ఈ యొక్క ప్రపంచం నన్ను వ్యతిరేకిస్తుంది, ఈ లోకంలో ఉన్న వస్తువులన్నీ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నాయి, నా జీవితానికి సరైన ప్రేమ లభించడం లేదు అనే భావనతో ముందుకు వెళ్తూ ఉంటాం. మరి ఈరోజు మనము సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించాలి అనేటువంటి యొక్క మొదటి ఆజ్ఞ ద్వారా మనం నేర్చుకొని ఉన్నాం ఏ విధంగా ఆ యొక్క దేవునికి మనం పరిపూర్తిగా ప్రేమించాలో. మరి దేవునికి పరిపూర్తిగా ప్రేమించాలంటే మనకు ఉండవలసిన 3 గుణములు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకున్నాం. మరి యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా మనం చేసే పనులేమిటి, నిరీక్షణకు వ్యతిరేకంగా చేసే పనులేమిటి, మరి చివరిగా ప్రేమకు వ్యతిరేకంగా చేసే పనులేమిటి, అవి కూడా మనం ధ్యానించుకొని ఉన్నాం. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అంత్యకాలపు సిద్ధపాటు అనేటువంటి యొక్క ఆరాధనలో ఈ యొక్క మొదటి ఆజ్ఞ ద్వారా నేను బలంగా తెలుసుకోవాల్సిన విషయం, మనకు ఒకే ఒక్క దేవుడున్నాడు. ఆ యొక్క దేవుడే సర్వాన్ని సృష్టించాడు, అదే దేవుడే మానవుడై ఈ లోకానికి వచ్చాడు, అదే దేవుడే మనకు పవిత్రాత్మ ద్వారా నిరతము సహాయంగా ఉన్నాడు అని గుర్తించాలి. మూడవదిగా అదే సర్వేశ్వరుడు మనకు పరలోకమునకు నిత్య జీవితానికి కూడా మార్గచూపరే ఉన్నాడు. అనగా కేవలం సృష్టిని మాత్రమే కాదు, నన్ను సృష్టించాడు, ఆ తర్వాత నాకు కొత్త జీవితాన్ని కూడా ఇవ్వబోతున్నాడు, నా కోసమై సిద్ధం చేసి ఉన్నాడు అనే విశ్వాసం మనలో ఉండాలి. మరి ఈ యొక్క మొదటి ఆజ్ఞ ద్వారా మనమందరం కూడా ఆజ్ఞ కావున మనం ఎంతోమంది లేనిపోని తంత్రోపాయములతో లేకపోతే భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో కట్టించుకొని అవి చేసి ఇవి చేసి నిమ్మకాయలు కోసి, దయచేసి క్రీస్తు నమ్ముకున్న మనమందరము కూడా మనకి ఇలాంటి అవసరం లేదు. ఇలాంటి ఆలోచనలు మనకు అస్సలు ఉండకూడదు. కావున దేవుని పరిపూర్తిగా నా దేవునిగా స్వీకరిద్దాం. నా వ్యక్తిగత జీవితానికి నా ప్రభువే నా దేవుడని మనం పరిపూర్తిగా ఆ యొక్క దేవుణ్ణి ఆరాధిద్దాం, స్తుతిద్దాం. మరి చివరిగా మనమందరము కూడా ఈ యొక్క ఆరాధనలో దేవుని దీవెనల కోసమై పాట పాడుతూ
పాల్గొందాం. తండ్రి దేవా నీకే స్తోత్రం, తండ్రి దేవా నీకే స్తోత్రం, తండ్రి దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్రా పవిత్రాత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురుగాక.